హలో అందరికీ ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. సో వెల్కమ్ టు మై 6th డే జర్నీ ఆఫ్ మై 100 days జర్నీ ఇన్ ద ప్రెగ్నెన్సీ. సో ఈరోజు నేను పార్ట్నర్ సపోర్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక చిన్న షార్ట్లో చెప్పాలనుకుంటున్నాను. దీన్ని ఎలాబరేటివ్గా కూడా మనం మాట్లాడుకోవచ్చు. బట్ ప్రజెంట్ లైక్ హౌ ద పార్ట్నర్ సపోర్ట్ షుడ్ బీ దేర్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అండ్ ఎలా ఉండకూడదు అన్నది చాలా చిన్నగా నేను చెప్పేస్తాను. సో ఒక టైప్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారండి, దే నో ఎవ్రీథింగ్ అండ్ వాళ్ళు ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఉంటారు, దే డోంట్ నో ఎనీథింగ్, లైక్ వాళ్ళకి అసలు ఏం తెలియదు. దే ఆర్ లైక్ అగైన్ అ స్మాల్ బేబీ లైక్ మై హస్బెండ్, బట్ దే లెర్న్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ వైఫ్కి ఏం అవసరం ఉంటుంది, ఏం నీడ్ ఉంటుంది. సో హీ లెర్న్ సో మచ్. నా విషయానికి వచ్చేసరికి సో నేర్చుకొని హీ ట్రైడ్ హిస్ బెస్ట్ టు మేక్ మీ హ్యాపీ. సో అలా ఉండొచ్చు. యూ కెన్ ఐదర్ నోన్ పర్సన్ అయి ఉండొచ్చు, లెర్నింగ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు. బట్ వాట్ యూ షుడెంట్ బీ ఈస్ అన్నోన్ పర్సన్గా ఎప్పుడు ఉండకూడదు అనమాట. కొంతమంది హస్బెండ్స్ ఉంటారు, లైక్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అనమాట. దే ఫీల్ వెరీ హ్యాపీ విత్ ద ప్రెగ్నెన్సీ. ఆ న్యూస్ విని చాలా హ్యాపీగా ఉంటారు, స్వీట్స్ పంచుతారు, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. బట్ వాళ్ళ రోల్ అండ్ ద జర్నీలో వాళ్ళ పార్ట్ ఏమైతే ఉంటుందో అది అసలు మనకి కనిపించదు అనమాట. సో అది ఐదర్ గర్ల్ వాళ్ళ మదర్ ఇన్లా కానీ వాళ్ళ మదర్ కానీ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది ఎప్పుడు ఉండకూడదండి ప్రెగ్నెన్సీలో. హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా 2 different స్టేజెస్కి వెళ్తున్నారు. దే ఆర్ బికమింగ్ మోర్ మెచ్యూర్డ్, మోర్ రెస్పాన్సిబుల్. హస్బెండ్కి రెస్పాన్సిబిలిటీస్ పెరిగితే ఈ వైఫ్కి ఏదైతే ఉందో వైఫ్కి మదర్ రోల్ షిఫ్ట్ అవుతుంది. సో ఇద్దరు రోల్స్ మార్చుకున్నప్పుడు వన్ షుడ్ బీ వెరీ సపోర్టివ్ టు ఈచ్ అదర్ అనమాట. ఈ ప్రాసెస్లో చాలా చేంజెస్ రావచ్చు, చాలా జరగవచ్చు. బట్ యట్ మీ ఇద్దరు ఒకరికొకరు స్టిక్ అయి ఉండాలి ప్రెగ్నెన్సీలో, బికాస్ దట్ ఈస్ ద టైమ్ వేర్ వీ లెర్న్ టుగెదర్. అండ్ ప్లీజ్ నెవర్ స్ట్రెస్ యువర్ వైఫ్, బికాస్ తను ఆల్రెడీ చాలా స్ట్రెస్లో ఉంటుంది. యూ షుడ్ బి ద స్ట్రెస్ బర్స్టర్, ఓకే? అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఐ గాట్ సమ్మన్ హూ కెన్ లెర్న్ అండ్ హెల్ప్ మీ విత్ దిస్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్. గుడ్ నైట్.